హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ గ్రిల్. నేను మీ సంతోషి. ఈరోజు చాలా సాఫ్ట్ అండ్ టేస్టీ ఢోక్లా విత్ చట్నీ రెసిపీ చూద్దాం. దీనికి కావాల్సిన ఐటమ్స్, ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక బౌల్లో ఒక కప్పు పెరుగు వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ షుగర్, పసుపు, ఉప్పు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. 1 కప్పు పెరుగుకి 2 కప్పులు శనగపిండి వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. అంత బాగా మిక్స్ చేసుకుంటే ఢోక్లా అంత సాఫ్ట్గా వస్తుంది. ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు బ్యాటర్లో ఈనో వేసుకొని స్పీడ్గా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. బ్యాటర్ని ప్లేట్లో వేసేసి ఒక 15 to 20 మినిట్స్ స్టీమ్ పెట్టుకోవాలి. ట్వంటీ మినిట్స్ పోయాక చెక్ చేసుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు చట్నీకి పచ్చిమిర్చి, టొమాటో, కొత్తిమీర వేసి గ్రైండ్ పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. గ్రైండ్ చేసిన పేస్ట్ని వేసేయాలి. కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు చల్లారిన ఢోక్లాని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చూడండి, చాలా సాఫ్ట్గా వచ్చింది, చూస్తేనే అర్థమైపోతుంది. ఇప్పుడు ప్లేట్లోకి రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, అల్లం తురుము, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. బాగా వేగాక కొంచెం వాటర్ వేసుకోవాలి. స్వీట్ని ఇష్టపడతాం అనుకున్న వాళ్ళు 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. ఇప్పుడు ఈ తాలింపుని చేసిన ఢోక్లా మీద వేసుకోవాలి. అంతేనండి, ఎంతో సాఫ్ట్ అండ్ టేస్టీ ఢోక్లా రెడీ. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.